కర్ణాటకలో సిద్ధరామయ్య సీటు ప్రమాదంలో పడింది. ముఖ్యమంత్రిగా ఆయన్ని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీటు కదులుతుందని తెలిస్తే సిద్ధరామయ్య ఒక ట్రిక్ ఫాలో అవుతూ ఉంటారు. ముస్లింలకు మేలు జరిగే నిర్ణయాలను చకచకా ప్రకటిస్తారు. దీంతో మైనార్టీల పక్షపాతిగా పేరు వచ్చేస్తుంది. అలా ఆయన్ని మార్చే ఆలోచనను కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసుకుంటోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం మరో ఎత్తుగడకు పాల్పడుతోంది. ఈసారి పబ్లిక్ కాంట్రాక్టులలో ముస్లింలకు కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. దీని మీద త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కర్ణాటక వార్తాపత్రికలలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. కోటి రూపాయల విలువైన సివిల్ కాంట్రాక్టుల్లో ముస్లింలకు కోటా అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక సివిల్ వర్క్స్ కాంట్రాక్టులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు కోటా అమలవుతోంది. మొత్తంగా 43% మేర కాంట్రాక్టులను ఈ వర్గాలకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో క్రైస్తవం పుచ్చుకున్న వారి కోసం ప్రత్యేకంగా కొంత కోటా నడుస్తోంది. ఇప్పుడు ముస్లింలకు మరో 4% కోటా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఈ కోటా 47%కి చేరుతుందని అంచనా. మొదటి నుండి ముస్లింలు, క్రైస్తవులు ఓటు బ్యాంకు కోసం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. గతంలో కూడా ముస్లింలకు ఇదే మాదిరి కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ కోటాను రద్దు చేసి వెనుకబడిన వర్గాలకు దాన్ని బదిలీ చేసింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ముస్లింలకు ఆ మేరకు కోటాను అందజేసింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ సర్కార్ ముస్లిం కోటాను తెర మీదకు తెస్తోందని ప్రతిపక్ష బీజేపీ పార్టీ విమర్శిస్తోంది. సీటు కాపాడుకునేందుకే సిద్ధరామయ్య ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నారని బలంగా ఆరోపిస్తోంది.